ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పురుషులు, స్త్రీలు చాలామంది కుంటివారు మన మధ్యలో ఉన్నారు. ఒక గంటలో ఇలాంటి వారు 20 మంది మనకి ఎదురుపడవచ్చు. వారు సరైన రహదారి మీదనే ఉంటారు. వారు చాలా శ్రద్ధతో ఆ దారిలో పరిగెత్తాలని మరి ఎంతో ఆశపడుతుంటారు. విచారం ఏమిటి అంటే, వారు కుంటివారు కాబట్టి వారి నడక వారు ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. అలాగే పరలోక రహదారిలో చాలామంది కుంటివారము ఉన్నాము. మన హృదయాల్లో ఇలా మనం అనుకుంటుంటాం, నా వలన ఏం జరిగింది? పాపం నన్ను ఓడించేసింది, నన్ను పడేసింది, సాతాను నన్ను పడేశాడు అని మాటి మాటికి ఆగిపోయే చెత్త బండి అని అందరూ పేరు పెట్టి వెక్కిరించవచ్చు. మా పరిస్థితి అంతా చూస్తుంటే అలాగే ఉంది అని మనకు అనిపించవచ్చు. ఇంకా ప్రభువుకు అవసరమయ్యే మంచి సైనికుల్లా ఎప్పటికీ నేనుండలేను అనిపించవచ్చు. ఇంకా ఆ ప్రభు యొక్క వర్తమానాన్ని అందించడానికి ఎక్కడికైనా త్వరగా వెళ్ళి రమ్మంటే నేను ఆ పని చేయలేకపోతున్నానని బాధపడుచున్న నీకు ప్రభు యొక్క శుభవార్త. ఆయన ఇలా చెప్తున్నారు, కుంటుచు నడుచుచున్న వారిని నేను రక్షిస్తాను. ఈ శుభవార్త విని మనం ఇలా చెప్పాలి, ఆయన నన్ను రక్షిస్తాడు అని. అయినా ఇదేమీ చిన్న విషయం కాదు. మనల్ని రక్షించడంలో ఆయన తన నామాన్ని ఎంతగానో మహిమపరుచుకుంటారు. అప్పుడు అందరూ అడుగుతారు, ఈ కుంటివారు ఎలా పరుగు పందెములో పాల్గొని కిరీటం గెలవగలుగుతారని. ఇలా ప్రశ్నించిన వారంతా సర్వశక్తుడైన దేవునికి మహిమను చెల్లిస్తారు. మనం ఇలా ప్రార్థించటం మంచిది. ప్రభువా, నేను నా విశ్వాసములో, నా ప్రార్థన అనుభవములో, నా స్తుతి అర్పణములో, నా పరిచర్యలో, నా ఆధ్యాత్మిక జీవితములో, నా సహనములో నేను కుంటుపడ్డాను అని. నేను నా ఆత్మీయ జీవితములో కుంటుతూ నడుస్తున్నానని ఇలా ప్రభు దగ్గర నన్ను రక్షించమని బ్రతిమలాడుకోవచ్చు. బ్రతిమలాడుకుందాం కూడా. ఇలా చెబుదాము, నాలాంటి కుంటి వ్యక్తిని నీవు మాత్రమే రక్షించగలవని. ఇలా అడుగుదాము, నేను అందరిలో వెనకబడిన కారణంగా నశించిపోకుండా నన్ను కాపాడు అని ప్రార్థిద్దాం. ప్రియులారా,
యాత్రికులు అందరిలో అతి మెల్లగా ప్రయాణిస్తున్న మనలాంటి వ్యక్తిని తన కృప ద్వారా ఎత్తుకుని ఆయనే ముందుకు నడిపిస్తాడు. ఆయన సెలవిచ్చిన మాట ప్రకారం కుంటుచూ నడుచును వారిని నేను రక్షిస్తానన్న వాగ్దానం మనలాంటి వాళ్ళందరి పట్ల అది నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకున్న మేము శారీరకంగా ఆధ్యాత్మికంగా బలహీనులుగా ఉన్న మీ పిల్లలందరినీ, అది శారీరక కుంటితనమైన ఆధ్యాత్మిక కుంటితనమైన ప్రతి వారిని మీరే నడిపిస్తూ రక్షించమని, బలపరిచి పరిగెత్తేవారిగా మీ లేఖనాన్ని బట్టి యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పరిగెత్తుతూ నడిచిపోదునన్న మాట ప్రకారం మీ కార్యమును మీ పిల్లల పట్ల మీరు జరిగించమని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, చిన్న బిడ్డలు, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వారి యొక్క వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవుటుకును, అయిన వారికి గర్భఫలాలు, గర్భం లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చమని, మీ పిల్లల్ని మీరు అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.